మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ సామాజిక సమస్యల పట్ల మనం పనిచేసేటప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో, అయితే ఆ ప్రభావం మంచిగా జరిగి ఒక మార్పు దశకు వెళ్తే ఎంత తృప్తిగా ఉంటుందో ఆ అనుభవాన్ని మీతో నేను షేర్ చేసుకోదలుచుకున్నా. 2012, 13, 14 ఆ సంవత్సరంలో ఈ వలస కార్మికులు అక్రమంగా వలసలు వచ్చి అదేవిధంగా కొన్ని సమస్యలు గురయ్యి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ వెట్టి చాకిరి బాండెడ్ లేబర్ చైల్డ్ లేబర్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా నన్ను నియమించడం జరిగింది, ఒక ఎన్జిఓగా. అప్పట్లో ఈ ఇటుక బట్టీలు అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మ్స్లో అనేక కేసులు, అంటే ఈ దేశంలోనే ఒక జిల్లాలో అంటే బాండెడ్ లేబర్లో ఒక ఇండివిజువల్ని ఒక కేసు లాగా అంటారు అనమాట. సుమారుగా 717 కేసులు చేయడం జరిగింది. అప్పుడు మా ఆఫీస్ గూడూరులో ఉన్నప్పుడు ఒకరోజు ఒక లేబర్ ఆఫీసరు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ ఇటుక బట్టి యజమానుల నుంచి ఈ అసోసియేషన్ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి మేము 10 లక్షల రూపాయలు ఇస్తాం, అదేవిధంగా నెలకు మీకు 1,00,000 రూపాయలు ఇస్తాం, మా జోలికి రాబాకండి అని చెప్పి కోరడం జరిగింది. నేను ఆ రోజు వాళ్ళతో, ఆ లేబర్ ఆఫీసరు సబ్ ఇన్స్పెక్టరు నాకు బాగా పరిచయస్తులే, నేను వాళ్ళకు ఒకటే చెప్పాను, ఏమండి ఎక్కడి నుంచో దూరాభారం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పొట్టచేత పట్టుకొని మీ దగ్గరకు పనిచేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మీ దగ్గర వాళ్ళకు మంచినీళ్ళు వసతి కల్పించండి, యుక్త వయసు కలిగిన ఆడపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళు స్నానాలు చేయడానికి ఒక ఆసరా కల్పించండి, మీరు రాత్రులు కూడా పని చేయిస్తున్నారు, ఒకవేళ రాత్రులు పని చేయించకపోయినప్పటికి కూడా వాళ్ళు అడుగుతుండేది పాములు ఇవన్నీ ఉంటాయి, మాకు లైటింగ్ కావాలి, తర్వాత ఉండడానికి కాస్త నీడ మంచిగా మేము ఉండడానికి మాకు అవకాశం కల్పించండి అని కోరుకుంటున్నారు. మీరు ఏదన్నా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి పని చేయించుకుంటున్నప్పుడు మీరెందుకు ఈ ఏర్పాట్లు చేయలేకపోతున్నారు? సార్ మాకు ఇట్లా ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే కష్టం కదా, మాకు గిట్టుబాటు కాదు కదా. మరి అలాంటప్పుడు ఈ వ్యాపారం చేయడం ఎందుకు? ఒకవేళ మీరు ఈ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి ఇటుక బట్టీల్లో వాళ్ళు ఏమడుగుతున్నారు? ఉండడానికి నీడ, రెండవది స్నానాలు చేయడానికి ఏదైనా ఆసరా కావాలి, మరుగుదొడ్లు, తాగడానికి నీళ్లు, కరెంటు వెలుతురు కావాలని అడుగుతున్నారు. మరి అందులో వాళ్ళు కోరుతున్నది పెద్ద కోరికలు ఏం కాదు కదా. ఇప్పుడు నాకు నెలకు 1,00,000 రూపాయలు ఇస్తానంటున్నారు కదా, ఆ 1,00,000 రూపాయలతో అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి అని చెప్పి నేను వాళ్ళని తిరస్కరించి నేను పంపించేయడం జరిగింది. తర్వాత కొంతకాలానికి కేసులన్నీ జరిగిన తర్వాత కొంత మార్పు వచ్చింది. ఎక్కడ కూడా ఈ కార్మికుల మీద ఫిజికల్ అబ్యూస్ కానీ ఇలాంటివి మరలా చాలా కేసులు చేశాము. అందులో ఫిజికల్ అబ్యూస్ కేసులు ఉన్నాయి, తర్వాత రేప్ కేసులు ఉన్నాయి, బాండెడ్ లేబర్లో చాలా రకాల కేసులు చేయడం జరిగింది. నేను 2022లో ఒక ప్రభుత్వ పాఠశాలకి ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఇటుకలు అవసరమయ్యి ఆ తర్వాత ఒక ఇటుక బట్టికి వెళ్ళడం జరిగింది, ఇటుకలు కావాలని. ఆ ఇటుక బట్టి యజమాని నన్ను చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చి కార్ దగ్గరికి, ఏం సార్ ఇలా వచ్చారు అన్నాడు.
ఏ బాబు ఇట్లా మాకు ఇటుకలు కావాల్సి వచ్చింది, ముందు మీరు రండి సార్ అని చెప్పి ఆయన ఎంతో ఏమంటారు కంగారుగా నన్ను లోపలికి తీసుకెళ్తే ఆయన ముందు నాకు చూపిస్తారు, చూడండి సార్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశాను సార్, తాగడానికి నీళ్ళకి, ఉండడానికి చూడండి సార్ మంచి ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ వాళ్ళకు మీరు చెప్పినట్టు నీడ ఏర్పాటు చేశాం సార్, లైటింగ్ చూడండి సార్, మా ఇటుకు బట్టి చుట్టూ లైటింగ్ ఎలా ఉందో చూడండి సార్ అని ఇవన్నీ చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నన్ను తీసుకెళ్తున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత ఓ దగ్గర కూర్చున్నప్పుడు నేను అడిగాను ఆయన, మీరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారని. అప్పుడు అన్నాడు ఆయన, సార్ ఈ రోజుల్లో ఎవరు సార్ 10 లక్షలు ఇస్తామంటే వద్దనేవాళ్ళు, నెలకు ₹1,00,000 ఇస్తామంటే వద్దనేవాళ్ళు అని. వాళ్ళు ఆ టైంలో 2012-13లో ₹1,00,000 అంటే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఒక 33 అంకణాల స్థలం కొనుక్కోవచ్చు నెలకి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంత నిజాయితీగా రిఫ్యూజ్ చేశారు, మేము కూడా మా అసోసియేషన్లో కూర్చొని మాట్లాడాము, మరి ఆయన అన్న దాంట్లో తప్పేముంది, మనం ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల కార్మికుల్ని బాగా చూసుకుంటున్నాం సార్ అని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. మేము ఆ రోజుల్లో కూడా అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ మేము కానీ మాకు ఎవరి మీద కక్ష లేదు. కొన్ని కేసులు వెట్టి చాకిరి కింద రాత్రింపగలు పని చేయించుకుంటూ కొట్టడం, తిట్టడం, తర్వాత కనీస వసతులు కల్పించకపోవడం, ఇలాంటివన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళని రెస్క్యూ చేసి రిలీజ్ చేయడం అనేది జరిగింది. మనం అందరం చూసాం కరోనా సమయంలో ఈ వలస కార్మికులు పడ్డటువంటి ఇబ్బందులు. కాబట్టి ఎక్కడి నుంచో వాళ్ళు కూడా మనుషులే ఇక్కడికి వచ్చినప్పుడు కనీస వసతులు కల్పించమని చెప్పి చట్టం చెప్తుంది. వాళ్ళకి కనీస వేతనాలు, వాళ్ళకు ఉండడానికి సరైనటువంటి వసతులు ఇవన్నీ కల్పించమని చెప్పి చెప్తుంది. కాబట్టి మా డ్యూటీ మేము చేసాము. అయితే తద్వారా ఆ రోజు జరిగినటువంటి ఒక ఇటుకబట్టి యజమాని అలా తీసుకెళ్ళి చూపించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, తృప్తిగా అనిపించింది. ఇలాంటి ప్రభావం మంచి వైపుకి జరిగితే చాలా తృప్తిగా ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.